హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం క్రెడిట్ బి యాప్ ద్వారా అప్ టు 5 lakhs వరకు అయితే మనం పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ పర్సనల్ లోన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు క్రెడిట్ బి యాప్ ద్వారా పర్సనల్ లోన్కి అప్లై చేసుకుంటే ఫస్ట్ మీరు క్రెడిట్ బి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అయితే చూపిస్తుంది. 5 lakhs లోన్ వచ్చి ఫ్లెక్సీ పర్సనల్ లోన్ 80,000, బిజినెస్ లోన్ వచ్చి ఇలా చూపిస్తుంది. సో మనం దీనిలో ఫస్ట్ లాగిన్ అవ్వాలి లేదా సైన్ అప్ అవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసి మీరు అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది లాగిన్ ఆర్ సైన్ అప్ అని. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. కెమెరా పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్, స్టోరేజ్ పర్మిషన్, ఇలా పర్మిషన్స్ అడుగుతుంది. సో ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ అగ్రీ ఉంది కదా, అగ్రీ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి టిక్ బాక్స్ 2 టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ లోన్ సంబంధించి సాలరీడ్ పర్సన్స్కి ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి. ఇక్కడ మనకి 10,000 నుంచి 5 lakhs వరకు లోన్ ఇస్తారు. మనకు రీపేమెంట్ టెన్యూర్ వచ్చేసి 3 months నుంచి 36 months ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే పాన్ కార్డ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ కావాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 21 to 60 years మధ్యలో ఉండాలి, ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి, మంత్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి, అంటే సాలరీ అయి ఉండాలి, మినిమం ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 25,000 ఉండాలి. ఇలాంటి వాళ్ళే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. లోన్ అమౌంట్ మనం చెప్పుకున్నాం 10,000 నుంచి 5 lakhs వరకు, టెన్యూర్ 3 months నుంచి 36 months వరకు. వడ్డీ రేట్ వచ్చేసి 17% నుంచి దగ్గర 30% వరకు పర్ యానం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అని మీరు చూసుకోండి. ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొఫైల్ సంబంధించి మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత మీకు ఇన్కమ్ అనేది వెరిఫై చేయాలి, తర్వాత రెఫరెన్స్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ మనం కేవైసీ డాక్యుమెంట్స్ ఇక్కడ క్లిక్ చేయండి. సో కేవైసీ డాక్యుమెంట్స్ సంబంధించి మనకు అడ్రస్ ప్రూఫ్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి, తర్వాత పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి, తర్వాత మనం సెల్ఫీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం అడ్రస్ ప్రూఫ్ సంబంధించి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మనకు ఆధార్ కార్డ్ నెంబర్, ఇక్కడ మన 12 digit ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ దీనిపైన సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు మన ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ కింద కంటిన్యూ ఉంది, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫేస్ ఐడి వెరిఫికేషన్ అనమాట. మనం సెల్ఫీ అయితే దిగాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు మాస్క్ పెట్టుకోవద్దు, కళ్ళద్దాలు పెట్టుకోవద్దు, క్యాప్ పెట్టుకోవద్దు, ఫోటో అనేది క్లియర్గా ఉండాలనేసి ఇక్కడ సెల్ఫీ అనే దానిపైన క్లిక్ చేయండి. మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీరు ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి కేవైసీ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, సింగిలా, డైవర్స్ అని ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డిగ్రీనా పీజీనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రొఫెషన్ లేదా ఆక్యుపేషన్, మీరు ఏ జాబ్ చేస్తారు అనేది రాయండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్, మనకు కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా ఆధార్ కార్డ్ సంబంధించి, సేమ్ అదే అయితే టిక్ బాక్స్ టిక్ చేయండి. నెక్స్ట్ రెసిడెన్స్ టైప్, మీరు ఓన్ హౌస్లో ఉన్నారా, రెంటెడ్ హౌస్లో ఉన్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనకి కేవైసీ డాక్యుమెంట్స్ అయిపోయింది, జనరల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ రెఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెఫరెన్సెస్ దీనిపైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రెఫరెన్సెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎవరిది ఇవ్వాలనుకుంటున్నారు రెఫరెన్స్ కింద, మీ యొక్క ఫాదర్దా, మదర్దా, స్పౌస్దా అని అడుగుతుంది. ఒకవేళ ఫాదర్ అయితే ఫాదర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ యొక్క ఫాదర్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఒకవేళ ఇంకా మీ యొక్క ఫ్రెండ్ రెఫరెన్స్ కూడా ఇవ్వాలనుకుంటే మీ యొక్క ఫ్రెండ్ నేమ్ రాసి మీ యొక్క ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఈ రెఫరెన్సెస్ ఎందుకంటే ఇక్కడ మనకు మీ యొక్క ఫోన్ నెంబర్ రీపేమెంట్ టైంలో మీ యొక్క ఫోన్ నెంబర్ రీచ్ అవ్వకపోతే మీకు మీ ఫాదర్ది లేదా మీ ఫ్రెండ్ నెంబర్ ఇస్తాం కదా, వాళ్ళకి కాల్ చేసి రీపేమెంట్ గురించి మాట్లాడతారనమాట. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, పాన్ కార్డు, మీ యొక్క క్రెడిట్ హిస్టరీ, మంత్లీ ఇన్కమ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, దీన్ని బేస్ చేసుకొని మీకు ఏ లోన్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ డిసైడ్ చేసింది అనమాట. సో పర్సనల్ లోన్ కింద అయితే సాలరీ వాళ్ళకి 4 lakhs ఇస్తారు. ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కింద మనకు 196 అనమాట, అంటే 1,90,000 ఇస్తారు. అది పర్చేజ్ ఆన్ ఈఎంఐ అయితే ₹1,00,000 వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే బిజినెస్ లోన్ అయితే 2 lakhs ఉంటుంది. సో మీకు ఏ లోన్ కావాలి అనే దానికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు ఏది కావాలంటే దానికి అప్లై చేస్తూ. సో ఇక్కడ నేను ఫ్లెక్సీ పర్సనల్ లోన్ దాన్ని అప్లై చేస్తాను. ఇక్కడ గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి 1,90,000 మనకు
ఇన్స్టాల్మెంట్ అయితే నెల నెల మనకి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 21 మంత్స్ ఉంటుంది. మీరు తగ్గించుకోవాలని తగ్గించుకోవచ్చు. ఈ లోన్ అమౌంట్ కూడా మీరు ఇలా కర్జర్ మూవ్ చేసి మీకు 1,96,000 కావాల్సిన అవసరం లేదు, 1,00,000 చాలనుకుంటే మీరు లోన్ అమౌంట్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ 10 years తగ్గించుకోవచ్చు కానీ పెంచడానికి అయితే లేదు. మనకి మినిమం వచ్చేసి 18 months ఉంటుంది, మ్యాక్సిమం 21 months ఉంటుంది. దీని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు లోన్ ఎంత కావాలి, తర్వాత మీరు 10 years ఎంత కావాలని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. టోటల్ వడ్డీ ఎంత పడుతుంది, తర్వాత మనకు వడ్డీ రేట్ ఎంత పడుతుంది, పర్సెంటేజ్ యాన్యువల్గా మనకు ఎంత పర్సెంటేజ్ పడుతుంది ఇక్కడ, తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉన్నాయని చూస్తే మనకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. తర్వాత ఫీజెస్ ఛార్జెస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది మనకు 8,207 తర్వాత క్రెడిట్ స్కోర్ సంబంధించి 50 రూపీస్ ఉంటుంది. తర్వాత దీనిపైన GST ఉంటుంది 1,480 తర్వాత లోన్ డాక్యుమెంట్ ఫీజు అనేసి 200 ఇలా ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. ఇన్సూరెన్స్ ఫీజు ఛార్జెస్, క్రెడిట్ స్కోర్ బిల్లు, ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్, ఇవన్నీ కలుపుకొని మనకి ఈ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మనకు 1,96,000 మనం అప్లై చేసుకుంటే మన బ్యాంక్ వచ్చేదేమో 1,83,000 టోటల్ 10 years 18 నెలలు అనమాట. సో మీకు ఏదైనా కూపన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎన్రోల్ ఫర్ EMI ప్రాజెక్ట్ అనేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇది టిక్ చేసుకోవచ్చు లేదా ఈ టిక్ మార్క్ అన్టిక్ చేసుకోవచ్చు అనమాట. క్రెడిట్ స్కోర్ కావాలంటే అన్టిక్ చేయండి. ఇక్కడ EMI ప్రొటెక్ట్ గురించి కూడా మీకు అవసరం లేదంటే దీన్ని కూడా అన్టిక్ చేయండి. సో ఈ టిక్ చేస్తే మీకు ఈ ఛార్జెస్ పడతాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. లేదనుకుంటే ఇది వదిలేయండి. సో ఈ డీటెయిల్స్ అని మీకు ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకు రిపేమెంట్ షెడ్యూల్ అయితే చూపిస్తుంది. మీరు నెల నెల ఎంత కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి, 18 నెలలు అనుకున్నాం కదా, ఏ నెల ఎంత కట్టాలి, వడ్డీ ఎంత కట్ అవుతుంది, అసలు ఎంత కట్ అవుతుంది, టోటల్ ఎంత అమౌంట్, ఇలా మనకు రీపేమెంట్ షెడ్యూల్ గురించి చూపిస్తుంది. సో ఇదంతా ఒకసారి చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే చూపిస్తుంది. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు వెరిఫైడ్, ఇక్కడ బ్రాంచ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. సో మీరు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓకే అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు వేరే అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దీన్ని క్లిక్ చేసి మీరు వేరే బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోన్ డాక్యుమెంట్ పైన సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డిజిటల్ సైన్ అనమాట. సో మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీకు OTP అయితే వస్తుంది మీ యొక్క ఫోన్ నెంబర్కి. ఆ ఫోన్ నెంబర్కి వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ డాక్యుమెంట్ విత్ ఫేస్ ID వెరిఫికేషన్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ OTP వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. సో మనం లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రీపేమెంట్ అనమాట. సో మనది ఏంటంటే ఇక్కడ అండర్ ప్రాసెస్లో ఉంది, ఈ వాళ్ళు అప్రూవల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు క్రెడిట్ బి పర్సనల్ లోన్ ద్వారా ఇన్స్టాంట్ ఫ్లెక్సీ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.